నేను మీ అంది. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అడవి బడ్జెట్ ట్రావెల్ వ్లాగ్స్. మనం ఇప్పుడు ఉన్నది విభూతి ఫాల్స్. సో ఇప్పుడు మనం అయితే యానా ఇల్లు వచ్చాము, యానా కేవ్స్కి. ఇప్పుడు విభూతి ఫాల్స్ అంటే బ్యాక్ సైడ్ ఇట్లా వెళ్ళాలి మనం. సో ఇలా విభూతి ఫాల్స్. गाड़ी किधर रखना भाई? సో మొత్తానికైతే విభూతి ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం. పెట్రోల్ మిల్తే పెట్రోల్ మిల్తే లేదోనా? ఎంట్రీ టికెట్ भी दे दो. 10 रुपये दे मतलब 10 रुपये दे. No, 20 दो. 10 नाम में ताऊ दो. 10 is 4. 10 ही क्या? ఎంట్రీ టికెట్ ఎంత? హైదరాబాద్ बाइक पे रेंट टिकट को 400. शॉपले आला. वन. हां चार करेंट ಇಲ್ಲ ಅಂತ. How much? 30. वहाँ पे आगे शॉप है ना, शॉप है ना, शॉप है, जाओ. पेट्रोल चाहिए? हाँ. 120. पेट्रोल कितना? 2 लीटर दे दो. हाँ 240. चेंज हो गई. चेंज कितना है? रुक 240 200 50. बाद में देखो हाँ? इधर सदा ये चेंज वगैरह है. ऐसे गाड़ी चला सकते हैं वाटरफॉल्स के साथ? यहाँ से इधर से आधा किलोमीटर गाड़ी लेके जाओगे. ओके ठीक है. ये पेट्रोल सीधा था ना. साइड प्लीज. बंद. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ పెట్రోల్ పోసేసుకొని ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుందంట పైకి. సో వెహికల్స్ ఎలా ఉంది, నో ప్రాబ్లం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చోట మనం పార్క్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఏ బాబు లేవు లేస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి మనం పైకి వెళ్దాం. థ్యాంక్ గాడ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ పెట్రోల్ దొరుకుతుందని. సో మొత్తానికైతే మనకి పెట్రోల్ దొరికేసింది, నీకు ఇబ్బంది లేదు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాలి. మన బైక్ ఇక్కడ పార్క్ చేసాం. సో ఇక్కడ ఈ విధంగా మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి పైకి. వా, ఆ వాటర్ వచ్చేటువంటి సౌండ్ వింటే చాలా అసలుకి ఏదో ప్రశాంతత, కొంచెం ఎక్సైట్మెంట్. సో ప్లీజ్ లైవ్ మీ యాజ్ యూ సీ మీ. సో ఇక్కడ చెత్త కానీ ఏది వెయ్యొద్దు. ఎంత నీట్గా ఉందో అంతే నీట్గా ఉంచండి. సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ కదా, బాగుంది.
సో ఇలా చాలా బాగుంది. అడవిలో వెళ్తున్నప్పుడు చాలా వరకు మీకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంటాయి. మీకు ఆగాలనిపిస్తే అక్కడ ఆగొచ్చు, లేదనుకుంటే వెళ్ళిపోవచ్చు. బట్ చూడడానికి చాలా బాగుంది. Now we are at Vibhuti Falls. సో గైస్, మొత్తానికైతే మనది విభూతి ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. విభూతి ఫాల్స్ నుంచి మనం ఇప్పుడు వట్టిగా ఇక్కడ నుంచి మీర్జన్ ఫోర్ట్ వెళ్ళిపోతాను. మీర్జన్ ఫోర్ట్ నుంచి మళ్ళీ గోకర్ణలో గోకర్ణ బీచ్, ఓం బీచ్, ప్యారడైజ్ బీచ్, ఈ బీచెస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ బీచెస్ అన్ని కవర్ చేద్దాం. మెయిన్గా మనం ఓం బీచ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎందుకంటే అది చాలా స్పెషల్ ఉంటుంది. అండ్ మనం పైనుంచి కానీ లేదా హిల్ టాప్ నుంచి చూస్తే అక్కడ ఆకారం ఓం ఆకారంలో ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ప్లేస్ని విజిట్ చేయాలి. సో ఇక్కడి నుంచి అయితే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నా. సో బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. Bro, your name was Videv. Nudeep. ఓకే, 5 మినిటే గైస్. మనం ఓం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బైక్స్ ఇక్కడ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. బై వాక్ మాత్రమే, వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట, వెళ్ళడానికి ఉండదు. సో వెల్కమ్ టు ఓం బీచ్. There are some సో ఇక్కడ మనకి ఏదైనా జరిగితే చూసుకోవడం కోసం అని చెప్పి సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు, లైఫ్ గార్డ్స్. సో అటెన్షన్ టు టూరిస్ట్స్, ఒకసారి కేర్ఫుల్గా చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి. సో మన వాళ్ళు అక్కడ ఉన్నారు. సో మనం కూడా అక్కడికే వెళ్దాం. అండ్ బీచ్లోకి వెళ్ళాలి అంటే ఈ విధంగా మీరు వెళ్ళిపోవచ్చు, లేదా ఒక మంచి సీనిక్ వ్యూ కావాలి చక్కగా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. छह साल से काम कर रहे हैं, तो इधर क्या क्या बोलते हैं? वो रॉको क्या बोलते हैं? जैसे उल्टा शेप देखता है, वो मिडल पॉइंट में जा सकते हैं तो ओम शेप देखता है. किधर है? वो मिडल पॉइंट है. ओके, वो मिडल पॉइंट है. मिडल. वो यू पॉइंट लास्ट में 2 ट्री देखता है ना पहाड़ में. ओके. वो यू पॉइंट है 1.3. ओके. वो ओम शेप देखता है. वो साइड में जा सकते हैं, वो ओम शेप देखता है. ओके. वो शिवा रॉक है, ये बाजू वाला. मिडल बाजू वाला. वो पार्वती रॉक है. ओके, ये तो पार्वती रॉक. इधर से एक राउंड है, ओके, दूसरा एक राउंड है. ओम शेप देखते हैं. वो मिडल पॉइंट में जा सकते हैं तो ओम शेप देखता है. ओहो, ठीक है ठीक है, थैंक यू.
ఓకే గైస్, ఇప్పుడు మనం బ్యాక్ టు రూమ్ వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం మన రూమ్కి వెళ్ళిపోతాం.